ఎక్కువ నచ్చలా అన్యాయం. మ్యారేజ్ బ్యూరో అంటే నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తారా కూడా గానీ నచ్చని అమ్మాయితో చిత్తకుట్టి పెళ్లి చేస్తారా? కావాలంటే ఫోటోలు తీసుకురండి, ఆటలో ఎవరైనా సెలెక్ట్. మాకు తెలియదు. ఆఫీస్ ఓపెన్ అయినాక వచ్చిన ఒక్క ఫోటో అన్న ఫీల్ అవుతాడు. మీ అన్న ఫీల్ అవుతాడని ఆ ఆంటీని నేను పెళ్లి చేసుకోను. నేను చేసుకోను. నేను ఇంకో బ్యూరోకి వెళ్తాను. ఏంటి కాదన్నా నకరాలు చేస్తున్నాడు. దీన్ని చేసుకోమంటే చేసుకొని అంటుడు. ముందు అతను కట్లు ఇప్పండి. అమ్మా అయ్యా నన్ను కాపాడారు. మీ రుణం నేను 5 రూపాయలు ఇంట్రెస్ట్ చేసి మరీ తీర్చుకుంటా. పెళ్ళాన్ని చంపేసిన చిచి పెళ్ళాం పోయిన ముండా కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని అరుంధతి నక్షత్రం చూద్దామని ఆశపడ్డాను. ఒక్క అరుంధతి నక్షత్రం ఏంటమ్మా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూపించారు మీ వాళ్ళు. నన్ను వదిలేయండమ్మా. అది కాదండి, మీకు పెళ్లి కావాలంతే కదా. నాకు పెళ్ళొద్దమ్మా, సెలవిప్పించండి చాలు. వస్తా బాబు, ఉంటా. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? అరే ఏమున్నా తప్పెట్లు తాళాలు తలంబరాలు మళ్ళా దావత్. మీ అందరికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇలాగైనా కస్టమర్స్ తో బిహేవ్ చేసేది? ఇలా తాళ్లతో కట్టేసి కొట్టి పెళ్లికి ఒప్పిస్తారా? ఇది ఇద్దరు పెళ్లికి సంబంధించింది. వాళ్ళు జీవితాంతం కలిసి కలకాలం బతకాలనుకోవాలి. మనం ఇలా ఆలోచిస్తే ఇంకేం బిజినెస్ ఉంటది? మనది బిజినెస్ కావచ్చు, కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. యు నో వాట్ మ్యారేజెస్? వాళ్ళు అసలే ఒకసారి పెళ్లి విషయంలో దెబ్బతున్నారు. వాళ్ళతో ఎలాగైనా బిహేవ్ చేసేది. ఏమండి ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగి ఆట అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు మగ నోట్లో బంతి కొట్టడం జింగి తింగి ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ అవుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నేను మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమాటే, కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్డ్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుము పట్టేసిందే బాబు. వాడు మీరు ఎప్పుడు ఇంతే. సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూసావరా పరేదాన్ని. అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే చాముండి. వాడెవడో విమానాలని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ, కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు.
ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఏమండి ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ, ఛీ. నమస్తే నమస్తే. నమస్తే నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్య తమ్మియా అన్నయ్య తమ్మియో అన్నయ్య సన్నిధి ఆటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. మ్మ్. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना. क्या करते? कर दिया सब. वाकई అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? అసలు కిరికిరెందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఆ? ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది, కానీ ఉషారాణి ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటదంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. నిద్రపోకూడదు మరి. బాలా, బాలా, ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా, బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా చెక్ చేస్తుండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సుజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల దాక్కుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా. అమ్ము. బాలా, డార్లింగ్. ఈడెవడో శుభ్రాజులా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయే కాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్, 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 పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. పద పద. నేను ఎప్పుడు నీవాడిని. ప్రాణనాథ, సుబ్బరాజు. ఇదిగో, నా మాట విను. నువ్వు పద. సుబ్బరాజు. అయ్యో, సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుబ్బరాజు. అయ్యా, నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. ఉయ్యా, భయ్యా, ఉయ్యా.